హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కనుక బాగున్నాను. నేను మీ ఎన్హెచ్టీ గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్ ఇల్లూరి హిమనీష్ కుమార్ అనమాట. ఇట్స్ యువర్స్ హిమనీష్ యూట్యూబ్ ఛానల్ అనమాట. అయితే నేను బెంగళూరులో ఉన్నాను. నేను ఇంపార్టెంట్ టెంపుల్స్ చూడాలి, కానీ నా దగ్గర బడ్జెట్ ప్రాబ్లం ఉంది. ఎలాగా? నా దగ్గర సఫిషియెంట్ మనీ లేదు టెంపుల్స్ చూడడానికి అని ఎవరైతే బెంగళూరులో ఉండి బాధపడుతూ ఉంటారో, బడ్జెట్ ప్రాబ్లం ఉంటుందో, లేదు అంటే కనుక వెళ్ళడానికి ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళడానికి ఒక టెంపుల్ కవర్ చేస్తే ఒక టెంపుల్ కవర్ చేయలేము, అలా ఇంపార్టెంట్ టెంపుల్స్ కవర్ చేయలేము అని అనుకునే వాళ్ళు, ఇంకోటి ఏంటంటే అతి తక్కువ బడ్జెట్లో ఎవరైతే కనుక బెంగళూరులో ఉన్న మెయిన్ టెంపుల్స్ కవర్ చేయాలి అని అనుకుంటుంటారో, అనుకొని కూడా వాళ్ళు వెళ్ళలేకపోతుంటారో, అలాంటి వాళ్ళ కోసము బిఎంటీసీ వాళ్ళైతే కనుక కొత్త ఒక వన్ డే టెంపుల్ ట్రిప్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు అనమాట. మే 31 నుంచి, అంటే రేపటి నుంచి అనమాట. అయితే దీంట్లో ఏ టెంపుల్స్ కవర్ అవుతాయి, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ బస్సు, మనము టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, బోర్డింగ్ పాయింట్ ఎక్కడ, డ్రాపింగ్ పాయింట్ ఎక్కడ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్, బిఎంటీసీ అంటే ఏంటి? బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు బిఎంటీసీ గవర్నమెంట్ అనమాట. కర్ణాటక గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మనకి ఏపీ తెలంగాణలో టీఎస్ఆర్టీసీ లేదంటే ఏపీఎస్ఆర్టీసీ ఎలా ఉంటుందో, అక్కడ కేఎస్ఆర్టీసీ, బిఎంటీసీ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనమాట. అయితే కనుక ఇప్పుడు మనం చూస్తే అసలు టికెట్స్ మనం ఎలా బుక్ చేసుకోవాలి? నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి. అయితే కేఎస్ఆర్టీసీ యాప్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక కేఎస్ఆర్టీసీ www.ksrtc వెబ్సైట్లో అయినా కూడా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మనము టికెట్ అనేది కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. అంటే డే పాస్ ఉంటుంది. ఇది అయిపోయింది. ఎలా టికెట్ అనేది ఎలా మనం బుక్ చేసుకోవాలనేది అయిపోయింది. సెకండ్, ఫస్ట్ ఇది కాస్ట్ ఎంత? ప్రతి ఒక్కరు ఆలోచించేది బడ్జెట్. ఈ బడ్జెట్ ఎంత? మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది బస్సు, ఈవినింగ్ 6 వరకు అనమాట. దీంట్లో వచ్చేసి 8 టెంపుల్స్ కవర్ చేస్తారు. బడ్జెట్ వచ్చేసి పర్ హెడ్ 450 రూపీస్, అంటే అది లోకల్ బస్ అనమాట. 450 రూపీస్ ఏసీ బస్సు, ఓకేనా? ఏసీ బస్సు 450 రూపీస్ పర్ హెడ్, మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 6-5 వరకు. సరే, ఇదంతా బాగుంది. మనం ఎక్కడ ఈ బస్సు అనేది ఎక్కాలి? పికప్ పాయింట్ ఎక్కడ? ఫస్ట్ వచ్చేసి మనకు పికప్ పాయింట్ వచ్చేసి మెజెస్టిక్ బస్ స్టాప్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్ బస్సెస్ అయితే ఎక్కడైతే ఆగుతాయో ఆ ప్లాట్ఫామ్ మీద అనేది ఈ బస్సెస్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. క్లియరా? తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఈ బస్సెస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి, ఏ టైమింగ్స్లో అవైలబుల్ ఉంటాయి అనేది. ఈ బస్సెస్ ఎప్పుడు అంటే వీకెండ్స్, అంటే నాకు తెలిసి సాటర్డే, సండే అండ్ పబ్లిక్ హాలిడేస్, ఈ టైమ్స్లో ఈ బస్సెస్ అనేది అవైలబుల్ ఉంటాయి అనమాట. 1 డే ట్రిప్, డివైన్ ట్రిప్ ఇన్ బెంగళూరు, ఓకేనా? మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 6-5 అనమాట. అసలు వీళ్ళు దీంట్లో ఏ టెంపుల్స్ కవర్ చేస్తారు అనేది మనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి. ఏ టెంపుల్స్ కవర్ చేస్తారు అనేది చూడండి. ఫస్ట్ వచ్చేసి శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి టెంపుల్, ఇది వచ్చేసి లార్డ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సెకండ్ది ఓంకారేశ్వర టెంపుల్, ఇది వచ్చేసి లార్డ్ శివ టెంపుల్. థర్డ్ వచ్చేసి రాజరాజేశ్వరి టెంపుల్, ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట. ఫోర్త్ వచ్చేసి గాలి ఆంజనేయ స్వామి టెంపుల్, లార్డ్ హనుమాన్ టెంపుల్. శ్రీ కరుమారి అమ్మ టెంపుల్, ఇది కూడా అమ్మవారి టెంపులే. 6th వన్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్, బెంగళూరు ఇస్కాన్ చాలా ఫేమస్ అనమాట, అది కూడా కవర్ చేస్తారు దీంట్లో. 7th వన్ వచ్చేసి బనిశంకరి అమ్మ టెంపుల్ అంట. ఇంకా లాస్ట్ వచ్చేసి 8th ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ బై రవిశంకర్ గురూజీ. ఈ 8 ప్లేసెస్ అయితే కనుక, టెంపుల్స్ అయితే కనుక కవర్ చేస్తారు. కేవలం 450 రూపీస్కి అనమాట. ఇంకొకటి, మధ్యలో లంచ్ బ్రేక్ అయితే ఒక రెస్టారెంట్లో ఉంటుందంట. నేను క్లియర్గా డీటెయిల్స్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తాను, చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.